అందరికీ నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డిని ఎవరు రిపప్ చేయవసరం లేదు. నేను గతంలో కూడా చెప్పా. నాగార్జున యాదవ్ గాడు మధ్య మా నాగార్జున అక్కయ్య గాడు వీడు ఒక్కడు సరిపోతాడు. వీడు ఒక ప్రెస్ మీట్ పెట్టాడండి. ప్రభుత్వం జారీ చేసే జీవోలకి సంబంధించి దాదాపు ఈ 7 నెలల కాలంలో ప్రభుత్వం 78 రహస్య జీవోలు జారీ చేసింది. అసలు రహస్య జీవోలు ఎందుకు జారీ చేయాలి? ప్రభుత్వ విధానాలు ఇలాగే ఉంటాయా? ప్రజలకు చెప్పాలి కదా, ఏంటా 78 జీవోలు అని చెప్పేసి ఈడు అడిగే ప్రశ్న. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ వెబ్సైట్ని మూసేశాడు. ఇప్పుడు 7 నెలల కాలంలో 78 జీవోలు అంటాడు. ఓకే, పక్కన పెట్టండి. అది దాని గురించి కూడా నేను చెప్తా. ఏ జీవోలు జారీ చేసి ఉండొచ్చు అంటే నేను అనుకునే దాని ప్రకారం ఏ జీవోలు జారీ చేస్తాడని కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తా. 5 సంవత్సరాలు ప్రభుత్వం జారీ చేసే జీవో వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్ని పూర్తిగా మూసేసేసారు. అంటే ప్రభుత్వం ఏ జీవో జారీ చేసినా ఎవరికి తెలియకుండా ఒక రహస్య పరిపాలన చేశాడు జగన్మోహన్ రెడ్డి. దాని గురించి మాట్లాడకుండా వీడు పెద్ద ఒక ప్రెస్ మీట్ పెట్టేసి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఒకసారి వినిపిస్తా చూడండి. మరొక వాస్తవ ఉదాహరణనే ఈరోజు మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నీతి ఉండాలి, నిజాయితీ ఉండాలి, అకౌంటబిలిటీ ఉండాలి, ట్రాన్స్పరెన్సీ ఉండాలి, టెక్నాలజీ ఉండాలి, ఎఫిషియన్సీ ఉండాలి అని ఎన్నో రకాల వ్యాఖ్యలు చేశారు. జీవోల్ని ముద్రించేదానిపైన, జియో ఇష్యూ రిజిస్టర్ పైన, జియోఆర్ వెబ్సైట్ పైన. సరే, తీరా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు. సరే తీరా కాదు, చంద్రబాబు నాయుడు గారు ఆ సందర్భంలో ఎందుకు మాట్లాడారు? మీరు పూర్తిగా ఆ వెబ్సైట్ని మూసేశారు కదా, అవునా? ప్రభుత్వం ఏ జీవో జారీ చేసినా సామాన్యుడికి కానీ, మీడియాకి కానీ, ప్రతిపక్ష పార్టీలకు కానీ, నాయకులకు కానీ ఎవరికీ తెలియకూడదు. మన ఏ జీవో జారీ చేస్తున్నాం, ఎవరికి ఎంత ఇస్తున్నాం, లేదంటే మన విధానాలు ఏంటి, మనం తీసుకున్న నిర్ణయాలు ఏంటి అని చెప్పేసి ఎవరికీ తెలియకూడదు అని చెప్పేసి 5 ఏళ్ళు వెబ్సైట్ని మూసేశారు కదా. సరే, దాని గురించి పక్కన పెట్టండి ఏంట్రా, దానికి చెప్పాలి కదా. స్టార్టింగ్లో ఏమని మాట్లాడాడు? నీతి ఉండాలి, నిజాయితీ ఉండాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నాడు అని చెప్పేసి మాట్లాడావు కదా. ఇప్పుడు 5 ఏళ్ళు ఆ వెబ్సైట్ని మూసేసాడంటే జగన్మోహన్ రెడ్డికి నీతి లేనట్టే కదా, నిజాయితీ లేనట్టే కదా. ఆ 5 ఏళ్ళ గురించి కూడా ప్రస్తావించాలి. మీరు 5 ఏళ్ళు ఆ వెబ్సైట్ని మూసేయడానికి గల కారణాలు ఏంటి, దానికి కూడా కారణం చెప్పాలి కదా, రీజన్ చెప్పాలి కదా. దానికి మాత్రం చెప్పరట. సరే, దాన్ని పక్కన పెట్టండి, దాన్ని పక్కన పెట్టకూడదు, దాన్నే చెప్పాలి. మేము 5 ఏళ్ళు వెబ్సైట్ని మూసేయడానికి గల కారణం ఇది, మా అవినీతి ఎవరికీ తెలియకూడదు అని చెప్పేసి మేము 5 సంవత్సరాల వెబ్సైట్ని మూసేసాము, అది మా ఇష్టం చెప్పండి. దాని గురించి చెప్పరట. సరే, దాన్ని పక్కన పెట్టండి, దాన్ని ఎందుకు పక్కన పెడతారా? అదే కదా మెయిన్ ఇంపార్టెంట్ మనకి. అంటే ఇలా మొత్తం మూసేసినా పర్వాలేదు, ప్రభుత్వం ఒక 78 రహస్య జీవోలు కాన్ఫిడెన్షియల్ ఉంటాయి. కొన్ని జీవోలు జారీ చేసిందంటే దానికి ప్రెస్ మీట్ పెట్టి ఏది నిజాయితీ ఏది నీతి అని మాట్లాడుతున్నాను. మరి గత 5 ఏళ్ళు కొడాలని భాషలో మాట్లాడాలి. ఇంకా ఇలా మరి గత 5 ఏళ్ళ సంగతి కూడా మనం ప్రస్తావించి, ఇగో మేము జియో వెబ్సైట్ని మూసేయడానికి గల కారణాలు ఇవి అని చెప్పి, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇగో మేము ఎందుకు మూసేసాము, మీరు రాష్ట్ర జీవోలు ఎందుకు ఇచ్చారు అని అడగాలి మనం. దాని గురించి అడగరు. జగన్మోహన్ రెడ్డి అదమ్యహతను వచ్చేస్తారు వీళ్ళంతా కూడా. ఇంకా మాట్లాడతారు చూడండి. చివరికి అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత కాలంలో చంద్రబాబు నాయుడు గారు తన కూటమి ప్రభుత్వంలో 78 కాన్ఫిడెన్షియల్ ప్రభుత్వ ఉత్తర్వుల్ని ప్రజలకు తెలియకుండా, సమాజానికి తెలియకుండా, పత్రికలకు తెలియకుండా, మీడియా సమూహాలకు తెలియకుండా 78 రహస్య ఉత్తర్వులని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేసిన విషయాన్ని మీ అందరి దృష్టికి తీసుకొస్తుంది. మరి గత 5 ఏళ్లలో ఎన్ని వేల జీవోలు జారీ చేసుకుంటారా? ప్రజలకు తెలియకుండా, సమాజానికి తెలియకుండా, మీడియాకి తెలియకుండా ఎన్ని వేల జీవోలు జారీ చేశారు చెప్పరా? ఇప్పుడు 78 కరెక్టే, దాని కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తా. మేము మోస్ట్లీ అయ్యి ఉంటే అమరావతికి సంబంధించిన జీవోలు అయ్యి ఉండొచ్చు, లేదంటే పోలవరానికి సంబంధించి అయ్యి ఉండొచ్చు, లేదంటే పరిశ్రమలకు సంబంధించి అయ్యి ఉండొచ్చు. నా ఉద్దేశం అంటే నేను అనుకుంటున్నా. ఎందుకు అంటే అమరావతి అంటే ఇలా పడతాం. ఉదాహరణకి అమరావతిలో ఏదైనా పనుల ప్రారంభం నిమిత్తం ఏదైనా ఒక జీవో జారీ చేశారనుకో, అమౌంట్ విషయం కానీ ఏదైనా విషయం కావచ్చు, ఒక జీవో జారీ చేశారనుకోండి, ఆ జీవోని చూపించి సాక్షిలో కానీ ఇలాగని ఒక పెద్ద ప్రెస్ మీట్ పెట్టేస్తారు. అది అమరావతి కాదు, ఇప్పుడు అమరావతి అంటారు.
దాన్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తారు. ఏదో రకంగా నాశనం చేయాలనే చూస్తారు. లేదు ఏదైనా ఒక పరిశ్రమకు సంబంధించి స్థలం కేటాయిస్తూ లేదైనా ఇంకేదైనా పెట్టుబడుల నిమిత్తం అమరావతిలో ఏదైనా పెట్టినప్పుడు ఏదైనా ఆ పరిశ్రమకు సంబంధించి ఏదైనా జీవో జారీ చేసింది అనుకోండి, దానిపైన కూడా రచ్చ చేసేస్తారు. ఏదో రకంగా ఆ పరిశ్రమ అక్కడి నుంచి వెళ్ళిపోయే ప్రయత్నం చేసేలాగా ఖచ్చితంగా రచరంబోలా చేస్తారు. దానికి సంబంధించి అయ్యి ఉండొచ్చేమో, లేదంటే పోలవరానికి సంబంధించి అయ్యి ఉండొచ్చు. రకరకాల రీజన్స్ ఉంటాయి. నా ఉద్దేశంలో అయితే మోస్ట్లీ నేను అనుకోవడం అంటే ఇదే పక్కా ఫిక్స్ అని చెప్పేసి నేను అన్న, కానీ నా ఉద్దేశం అది. ఎందుకంటే అమరావతి మధ్య ఏ విధంగా ఎడతారో మనకు తెలిసిందే. మోస్ట్లీ ఆ రాస జీవులు కూడా వాటికి సంబంధించి ఏ ఉంటాయి తప్పితే అంతకుమించి ఏ ఉండవు అక్కడ, అంతేనా? ఆ 78 ఎడుతున్నారు తప్పితే గత 5 ఏళ్ళలో ఎన్ని వేల జీవోలు జారీ చేసి ఉంటారో. అప్పుడేమైపోయింది సమాజం, అప్పుడేమైపోయింది ప్రజలు, అప్పుడేమైపోయింది మీడియా, అప్పుడు 10 మంది ఉమ్మేస్తారని చెప్పి తెలియదురా నీకు? ఎరా పనోడా, ఆ కీచుకంత చేసుకొని 7 ఏళ్లలో ఏంది గత 5 ఏళ్ళు వీళ్ళ వెబ్సైట్ మూసేసినా కానీ పర్వాలేదంట. ఈ 7 నెలల కాలంలో 78 రాస జీవోలు ఇచ్చారు, ఇంకేమన్నా ఉందా, రాష్ట్రం మొత్తం తిరగబడిపోయిందని మాట్లాడుతున్నారు. 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి వెబ్సైట్ని మూసేస్తే చక్కగా వెళ్ళి సఫరం చేశాడు. అక్కడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ప్రభుత్వం అన్న తర్వాత దిక్కుమాలేదవా. ఆంధ్రప్రదేశ్ ఒకటే కాదు, తెలంగాణ ప్రభుత్వం అయినా, తమిళనాడు ప్రభుత్వం అయినా, కర్ణాటక ప్రభుత్వం అయినా, మహారాష్ట్ర ప్రభుత్వం అయినా ప్రభుత్వంలో కొన్ని జీవోలు కాన్ఫిడెన్షియల్గా ఉంచుతారు. అది ఇప్పటి నుంచి వచ్చేది ఏం కాదు. మొదలుపెట్టింది రాజశేఖర రెడ్డి కాడి నుంచే. రాజశేఖర రెడ్డి హయాంలో చేశాడు, తర్వాత రోషయ్య హయాంలో జరిగింది, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో జరిగింది, తర్వాత చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగింది. జగన్మోహన్ రెడ్డి హయాంలో అయితే ఏకంగా పూర్తిగా వెబ్సైట్నే మూసేశారు. వెబ్సైట్ని ఉంచలేదు కదా, వెబ్సైట్నే మూసేశారు కదా. ఇప్పుడు 78కే గిలగిలు కొట్టుకుని నువ్వు 5 ఏళ్ల కాలంలో ఎన్ని వేల జీవోలు రిలీజ్ చేసుకుంటారో, ఎన్ని వేలు. మీరు జారీ చేసిన జీవోలు ఏవి ఎవరికి తెలియకుండానే ఉంచారు కదా. మరి దాని గురించి ఏం చెప్తావు? మరి ముందు మీరు దానికి సమాధానం చెప్పండి. ఫస్ట్ మీరు దానికి సమాధానం చెప్పాలి, దానికి రీజన్ చెప్పండి. మీరు మూసేయడానికి గల కారణం ఏంటి? ఒకవేళ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ వెబ్సైట్ని తిరిగి ప్రారంభించకపోయినా మీకు అడిగే హక్కు కూడా లేదు, తెలుసా? నిజమే కదా? ప్రజలకే పరిపాలనా విధానాలు తెలియాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్ళీ వెబ్సైట్ని ప్రారంభించారు. ఒకవేళ లేదు తెలియకూడదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి లాగా ఆలోచించి ఉంటే మీరు అడగగలుగుతారా? ఏ ముఖం పెట్టుకుని అడుగుతారా మీరు? మా జగన్మోహన్ రెడ్డి పనికిమాలుసుకుంటా మూసేసాడు, మేము అప్పుడు మాట్లాడలేకపోయాము, ఇప్పుడు మీరు తెరవండి అని చెప్పేసి మాట్లాడుతురా? అన్నీ మూసుకొని ఉందరు కదా. ఇప్పుడు కూడా అలాగే ఉండాలి. జీవోల గురించి కానీ, రాష్ట్ర జీవోల గురించి కానీ గట్టిగా మాట్లాడితే మీకు అడిగే రైట్స్ కూడా లేవు. ముందు దానికి సమాధానం చెప్పండి. మేము 5 ఏళ్ళు ఇంటికి మూసేసాము, ఆ 5 ఏళ్లలో మీరు ఎన్ని వేల జీవోలు జారీ చేశారు, వాటి గురించి మాట్లాడి మనం తర్వాత మాట్లాడితే బాగుంటుందిరా అక్కాయికే. ప్రతిదానికి నోరేసుకుని వచ్చేసి మళ్ళీ ఏకంగా పెద్ద పేపర్ ప్రింట్అవుట్ పట్టుకొచ్చేసాడు. సాక్షిలో వచ్చిన వార్త అదొక దిక్కుమాలిన పేపర్, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ చూపించేసి ఇక్కడ పెద్ద పెద్ద ఓపెన్ చేస్తాడు. ఇచనా కొడకల్లారా, ముందు ప్రజలకు సమాధానం చెప్పండి. 5 ఏళ్లలో మీరు ఎందుకు మూసేశారు? 5 ఏళ్ళు మూసేశారు కదా, మూసారా? పైగా ఇక్కడికి వచ్చి ఎవరికి చెప్తాను మీరు పాఠాలు అంటే జనం మర్చిపోతారన్నా, ఎవరికి ఏమీ తెలియదులే అని చెప్పేసాను. ఏమంటే మొత్తానికి ఎగ్గొట్టేసి మొత్తానికి మూసేసినా తప్పులేదు, కానీ ప్రభుత్వం 78 జీవోలు రాష్ట్ర జీవోలు ఇచ్చిందంటే దానికి నొప్పి వచ్చేసిందండి వీళ్ళకి. ఏమనాలి ఇంకా?